Hello friends, I hope all of you are staying healthy. So once again welcome back to Andhra Pulse Learn YouTube channel. మన ఈ వీక్లీ అప్డేట్ వీడియో మనం స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా మనం కరోనా ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో కరోనా అప్డేట్ ఏంటంటే సో ఇప్పటిదాకా మనం 1,74,000 పైన కేసులు ఉండడం జరిగిందనమాట అండి. సో అయితే ఈ 2 months ఏదైతే మన లాక్డౌన్ ఉందో ఆల్మోస్ట్ లాక్డౌన్ ఎండ్ అయిపోతుంది. 2 months లాక్డౌన్ నుంచి కొంచెం సడలింపు విధించడం జరిగింది కదా రీసెంట్గా. సో నెంబర్ ఆఫ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్టింగ్ గ్రాడ్యువల్గా ఉందని చెప్పి అనుకున్నారన్నమాట అండి. బట్ ఏమవుతుందంటే వీఆర్ ఆల్మోస్ట్ 2 months లాక్డౌన్ ఎండ్ పీరియడ్ మన దగ్గర వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే కనుక నిన్న ఒకరోజు 24 hours 8,000 కేసెస్ రావడం జరిగిందనమాట. అంటే ఒకసారి స్పైక్ అనేది రావడం జరిగిందనమాట అండి. అయితే రికవరీస్ కూడా 11,200 దాకా రికవరీస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ డెత్స్ 265 దాకా రిపోర్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు చూసుకుంటే కనుక మనం లాక్డౌన్ నుంచి బయటకు వస్తున్నాం, కానీ ఏంటంటే ఈ కేసెస్ కూడా పెరిగిపోవడం అనేది కొంచెం వర్రీ అవ్వాల్సిన విషయం అనమాట అండి. సో ఇది మనందరి చేతుల్లో ఉంది ఫ్రెండ్స్, మనందరి బాధ్యత అనమాట అండి. కొంచెం అంటే ఇంకా కరోనా లేదు అంత ఫ్రీ అయిపోయిందని చెప్పి అనుకోకుండా కొంచెం ఆ జాగ్రత్త ఏదైతే ముందు జాగ్రత్తలు ఏ విధంగా మనం తీసుకున్నామో సో కొంచెం ఆ విధంగా నిర్లక్ష్యంగా ఉండకుండా కొంచెం కేర్ తీసుకుని మనందరూ కూడా సో ఉండాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో అయితే ముందుగా ఈరోజు మన ఈ వీడియోలో ఏంటంటే మార్కెట్ అప్డేట్ గురించి చూద్దామండి, ప్లస్ జీడిపి నెంబర్స్ కూడా వచ్చాయన్నమాట అండి, దాని గురించి కూడా చూద్దాం. నెక్స్ట్ మూడోది వచ్చి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా, మీరు తమ్నైల్ చూశారు కదా. సో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా గురించి కొంచెం మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ముందుగా మనం మార్కెట్ అప్డేట్ గురించి చూద్దామండి. సో మార్కెట్ నేను చెప్పినట్టు లాస్ట్ వీక్ ఈ వీక్ కూడా ఇంచుమించు అంతా మొత్తం రిలయన్స్ రైట్స్ ఇష్యూ ఓకే అండి, RILRE రిలయన్స్ రైట్స్ ఇష్యూ మీద మొత్తం దాని మీద ఫోకస్ ఎక్కువగా ఉండింది కదండి. సో అదేవిధంగా రిలయన్స్లో వేరియస్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే అండి, రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్లో వేరియస్ కంపెనీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మీదే మొత్తం లాస్ట్ వీక్ అంతా ఫోకస్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో అయితే మీరు చూస్తే కనుక సో మార్కెట్ సోమవారం మనకి రంజాన్ సందర్భంగా హాలిడే అనమాట అండి. అంటే ఈ వీక్ ఏంటంటే 26 నుంచి ఓన్లీ 4 ట్రేడింగ్ సెషన్స్ ఉండడం జరిగిందనమాట ఫ్రెండ్స్. అయితే ఈ 4 ట్రేడింగ్ సెషన్స్లో కూడా మార్కెట్స్ మీరు చూసుకుంటే 9,000 లెవెల్స్ నుంచి 9,580 అంటే సుమారుగా 500 పాయింట్స్ పైనే మార్కెట్లో మంచి రికవరీ అనేది మనకు క్లియర్గా కనిపించింది అనమాట అండి. ఓకే ఫ్రెండ్స్. సో అయితే మీరు చూస్తే కనుక సో ఏంటి మార్కెట్లో ఇంత రికవరీ ఎందుకు వచ్చిందంటే నథింగ్ అంత అగ్రెసివ్గా ఏదో న్యూస్ ఏమీ లేదనమాట అండి. ఓకే సో నార్మల్ కార్పొరేట్ రిజల్ట్స్ అన్నీ యావరేజ్గా ఉన్నాయన్నమాట అండి. కంపెనీలు ఏమి అద్భుతమైన రిజల్ట్స్ ఏమి ఇచ్చేయలేదు కదండి ఫ్రెండ్స్. సో క్లియర్గా చూశారు కదా. సో అయితే ఎకానమీస్ స్లోగా ఓపెన్ అవుతున్నాయి ఓకే అండి. కొన్ని హోప్స్ అంటే వ్యాక్సిన్ మీద కొన్ని ట్రయల్స్ అన్నీ బాగానే జరిగినాయి అని చెప్పి, ఇనిషియల్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ఫుల్గా ఉన్నాయి, బాగానే ఉన్నాయని చెప్పి కొంచెం ఆప్టమిస్టిక్. ప్లస్ మెడిసిన్ అది కూడా రకరకాల మెడిసిన్స్ మనం చూసాం కదా న్యూస్లో ఓకే అండి. సో అవి కొంచెం క్యూర్ కనబడుతుందని చెప్పి మనం చూసాం కదా న్యూస్లో. అయితే హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేది అది వేరే అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంది, దాన్ని అంత యూజ్ చేయకూడదని అలాంటి న్యూస్లు కూడా రావడం జరిగింది అనమాట అండి. ఒకప్పుడు ఆ హైడ్రాక్సిక్లోరోక్విన్ మీదే మొత్తం మార్కెట్ అంతా కూడా చాలా ఆప్టిమిజం కనిపించింది అనమాట. కానీ ఇప్పుడు ఆ మెడిసిన్ ఇట్ సెల్ఫ్ అది అంత వర్త్ కాదని చెప్పి ఈ న్యూస్లు కూడా రావడం జరిగిందనమాట అండి. ఓకే సో ఎనీహౌ వాట్ ఎవర్ ఇట్ మే బి, సో మార్కెట్స్లో ఏంటంటే మంచి మూమెంటం అనేది మీరు చూడొచ్చు అనమాట అండి. ఓకే సో కంటిన్యూ 3 daysలో కూడా కంటిన్యూ 3 days మార్కెట్లో మంచి మంచి అప్ మూమెంట్ అనేది కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. సో అయితే మనం చూడాల్సింది ఏంటంటే సో అంటే మార్కెట్ బాటమ్ గురించి మనం డిస్కషన్ చేసాం కదా ఫ్రెండ్స్. ఐ హోప్ యూ రిమెంబర్, ప్రీవియస్గా నేను చెప్పడం జరిగింది కదండి. సో 2-3 అనలిస్టులు చేసినటువంటి కాన్సెప్ట్స్ గురించి, వాళ్ళ ఒపీనియన్స్ గురించి నేను మీతో షేర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో అయితే అందులో ఒక అయింది అనిల్ సింఘ్వి, జీ బిజినెస్ ఛానల్ ఆయన చెప్పినటువంటి అనలిస్ట్ చెప్పినటువంటి దాని బేస్ ప్రకారం మనం అనుకున్నాం కదండి. సో ఇది 8379 అరౌండ్ 8370 ఓకే అండి, ఆ లైన్ పైన సో మార్కెట్ హోల్డ్ అయి ఉండాలి ఓకే అండి. ఒక 9 క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు అందులో 3 క్యాండిల్స్ కంటే ఎక్కువ రెడ్ క్యాండిల్స్ ఉండకుండా ఉంటే సో ప్రీవియస్ లో ఏదైతే ఉందో అంటే ఇది మనం బాటమ్ కింద కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి ఆయన అనాలిసిస్ అనమాట అండి. బట్ నాకైతే ఒకవేళ ఇది పెరిగినా కూడా మళ్ళీ తిరిగి ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే మనం గోయింగ్ ఫార్వర్డ్ ఎకనామిక్ కండిషన్స్ అనేవి కంపెనీ రిజల్ట్స్ అని వర్స్ట్ రిజల్ట్స్ అని రాబోతున్నాయి, అందులో డౌటే లేదనమాట అండి. మనందరం చూసాం కదండి. అంటే 2-3 months క్లియర్గా మొత్తం వైపౌట్ అయిపోవడం జరిగింది Q1 కాబట్టి డెఫినెట్గా బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మార్కెట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట అండి. బట్ లెట్ us see ఆయన చెప్పిన దాని ప్రకారం మీరు చూస్తే కనుక సో 1 2 3 4 5 6 7 అంటే ఇంకొక 2 క్యాండిల్స్ కనుక గ్రీన్ వస్తే ఓకే ఫ్రెండ్స్. సో 2 క్యాండిల్స్ కనుక గ్రీన్ పైనే కనుక మార్కెట్ క్లోజ్ అవుతే నెక్స్ట్ అంటే లైక్ మీకు మండే ట్యూస్డే గ్రీన్ కనుక క్లోజ్ అయితే మనం 7,500 600 ఏదైతే ఉందో
అది బాటమ్ ఫార్మేషన్ మార్కెట్ అయిపోయింది అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఆయన అనాలిసిస్ ప్రకారం అనమాట అండి. సో చూద్దామండి, ఎందుకంటే ఇప్పుడు 9 క్యాండిల్స్ మీరు చూస్తే కనుక 2 ఆల్రెడీ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయన్నమాట. మీరు చూస్తే కనుక మండే కానీ ట్యూస్డే కానీ మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ వస్తే మళ్ళీ వీఆర్ బ్యాక్ అండ్ ప్రాసెస్ అనమాట, అంటే బేస్ ఫార్మేషన్లో ఉన్నాం అనమాట అండి. స్టిల్ ఇంకా బాటమ్ అయిపోయింది మార్కెట్ అని చెప్పడానికి లేదు ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఇది ఒక విధమైనటువంటి ఆయన చెప్పినట్టు బేస్ ఫార్మేషన్ సంబంధించిన బాటమ్ ఫార్మేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట అండి. సో నెక్స్ట్ వచ్చి క్లోజింగ్ బేసిస్ మీద మీరు మార్కెట్ తీసుకుంటే ఫ్రెండ్స్, సో మార్కెట్ అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట. నేను నా వీక్లీ అప్డేట్ వీడియోస్ చెప్తాను కదండి. సో హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయని చూస్తే కనుక మీరు, సో ఆల్రెడీ అది 9380 ఫ్రెండ్స్. సో 9380 పైన నిఫ్టీ ఉంది కాబట్టి సో హయ్యర్ హై అని మనం చెప్పుకోవచ్చు అనమాట అండి. సో ఇది 9840 దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ ఉందన్నమాట. అయితే ప్రీవియస్ పీక్ ఏదైతే ఉందో ఓకే ఫ్రెండ్స్, సో అది 9840 దగ్గర స్టిఫ్ రెసిస్టెన్స్, మళ్ళీ కొంచెం రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అయితే కొంతమంది అనలిస్టులు ఏమంటారంటే, అంటే జూన్లో ఇంకా అంత యాడ్వర్స్ రిజల్ట్స్ కానివ్వండి ఇంకేమీ లేదు కాబట్టి జూన్ అనేది కొంచెం కామ్గా ఉండే మంత్ కాబట్టి ఓకే అండి. సో మార్కెట్స్లో ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు, ఈవెన్ 10,000 లెవెల్స్కి నిఫ్టీ వెళ్ళొచ్చు అని చెప్పి, 10,500 దాకా కూడా నిఫ్టీ టచ్ అవ్వచ్చు అని చెప్పి కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఎందుకంటే మీరు చూస్తే కనుక అయితే బయ్యింగ్ ఓన్లీ జరిగింది, కానీ అలాంగ్ విత్ బయ్యింగ్ మీరు చూస్తే కనుక కింద చూడొచ్చు అనమాట, వాల్యూమ్ కూడా పికప్ అవుతుంది. అది గుడ్ సైన్ అనమాట. అంటే సో ఏదైతే బయ్యింగ్ జరుగుతుందో అది వాల్యూమ్ బేస్డ్ బయ్యింగ్ జరుగుతుంది అనమాట. అంటే వాల్యూమ్ లేకుండా ఊరికనే జస్ట్ లైక్ దట్ పెరగట్లేదు అనమాట అండి మార్కెట్స్. సో వాల్యూమ్ కూడా వస్తుంది కాబట్టి ఓకే అండి. సో మనం కొంత అప్ ట్రెండ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అయితే మీరు చూసుకుంటే ఏంటి అప్ ట్రెండ్లో మెయిన్ లీడ్ చేసినట్టు చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్ అనమాట అండి. సో అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ మీరు చూసారు కదా, ప్రైవేట్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా, ఈవెన్ ఎస్బీఐ చాలా కన్సల్టేషన్ తర్వాత కొంచెం మూమెంట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. సో బ్యాంకింగ్ స్టాక్స్లో కొంచెం మూమెంట్ రావడం వల్ల సో అది రికవర్ వచ్చిందనమాట అండి. సో ఇంకోటి ఏంటంటే ఆటోమొబైల్ కంపెనీస్ అండి, మీరు చూడొచ్చు అనమాట. ఆటో కంపెనీస్లో మూమెంటం కనిపించింది ఓకే అండి. దానికి అనుగుణంగా ఆటో యాన్సిలరీ కంపెనీస్లో కూడా మీరు చూడొచ్చు అనమాట అండి, మూమెంటం వచ్చిందనమాట. కొన్ని హోటల్ స్టాక్స్, అదేవిధంగా సిమెంట్ స్టాక్స్, అంటే నాట్ ఓన్లీ ఒక సెక్టరే ఒకటే అని కాకుండా టోటల్ బ్రెడ్త్ ఆఫ్ ది మార్కెట్, అంటే మొత్తం అన్ని సెక్టర్స్లో కూడా కొంచెం బయింగ్ అనేది ఈ లాస్ట్ వీక్ కనిపించినట్టుగా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో లెటస్ హోప్ అది అంతవరకు కంటిన్యూ అవుద్ది. మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ సెల్ ఆన్ రైజ్ మళ్ళీ కొంచెం రైజ్ అయినప్పుడు ఎప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వస్తుందో మనకు తెలియదు అనమాట అండి. అయితే నేను పర్సనల్గా ఫాలో అయ్యేది ఎప్పుడు కూడా ఒకటే కదా చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ప్రతి రేంజ్లో కూడా నేను సెల్ చేయడానికి షేర్స్ ఉంచుకుంటానండి, కిందకు వచ్చినప్పుడు ప్రతి లెవెల్లో కూడా బై చేయడానికి క్యాష్ కూడా ఉంచుకుంటాను అనమాట అండి. సో ఆ విధంగా ఏంటంటే పార్షియల్ బుకింగ్ అనేది నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. సో మొత్తం ఫుల్లీ ఇన్వెస్టెడ్ అనేది ఉండడం అనేది ఈ టైంలో అడ్వైజబుల్ కాదనమాట ఫ్రెండ్స్. సో మొత్తం మన దగ్గర క్యాష్ లేకుండా అన్ని ఇన్వెస్ట్ చేసి ఉంచడం అనేది అంత అడ్వైజబుల్ కాదనమాట అండి. ఓకే. సో అదేవిధంగా నేను మీకు చెప్పడం జరిగింది కదండి, యాడమ్ అని ఒక ఆయన ఓకే అండి. సో యుఎస్ మార్కెట్స్ బేస్ చేసుకుని రికవరీ గురించి ఆయన ప్రిడిక్ట్ చేయడం జరిగింది కదా. మీరు చూస్తే కనుక S&P 500 అనమాట అండి. ఇది మీరు చూస్తే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది ఫాల్ ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ఫాల్ రికవర్ అయిపోయింది ఫ్రెండ్స్. సో అయితే యాడమ్ అని ఆయన చెప్పింది ఇంకా రియల్ అయింది కదా ఫ్రెండ్స్. అంటే అమెరికన్ మార్కెట్స్ బాటమ్ అయినట్టుగానే ఇక్కడ మనం చూడాలన్నమాట అండి. ఓకే, మళ్ళీ సెల్లింగ్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అనమాట అండి, ప్రాఫిట్ బుకింగ్ అనేది. కానీ క్లియర్గా చూస్తే కనుక 70% ఆఫ్ ద ఫాల్ రికవర్ అయిపోయిందంటే ఇట్స్ ఎ గుడ్ సైన్ అనమాట. అంటే అదేవిధంగా ప్లస్ ఈ కొంత పీరియడ్లో ఇక్కడ చూడొచ్చు అనమాట అండి, కన్సల్టేషన్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట మనం ఈ రేంజ్లో. సో ఆ విధంగా అంటే అమెరికన్ మార్కెట్లో బాగానే రికవరీ అనేది వచ్చిందనమాట అండి, 70% మీరు చూడొచ్చు అనమాట. ఓకే, సో అమెరికన్ మార్కెట్లో మన ఇండియన్ మార్కెట్స్ కూడా చాలా మట్టుకు ఫాలో అవుతున్నాయి కాబట్టి లెట్ us hope వీఆర్ ఆల్సో ఇన్ ద ట్రాక్. సో మనం కూడా కొంచెం ఈ అప్ ట్రెండ్ అనేది ఎలాంగ్ విత్ గ్లోబల్ పీర్స్ మనం కూడా కొంతవరకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట అండి. అయితే ఏదో మిస్ అయిపోతామేమో అనేది కంగారు పడాల్సిన అవసరం లేదనమాట అండి. మార్కెట్స్లో ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట అండి, మళ్ళీ కరెక్షన్ గురించి, ఇంకా మంచి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి. అదేవిధంగా ఇప్పుడు పైకి వెళ్ళి ట్రెండ్ ఏదైతే అప్ ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్లో నేను ప్రాఫిట్ బుకింగ్ చేస్తాను అనమాట. ఉన్న షేర్స్ అనేవి నేను అమ్ముతా వస్తాను అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మనకి మార్కెట్ మూడ్ ఇండెక్స్ అనేది చూడొచ్చు అనమాట అండి. సో మార్కెట్ మూడ్ ఇండెక్స్ అనేది మనం ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. సో దీని ప్రకారం ఏంటంటే ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉన్నాం అనమాట అండి. ఓకే అండి. సో అంటే ఫండమెంటల్స్ కానివ్వండి, వేరియస్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని కదండి, అవన్నీ చూస్తే అంత ఆప్టిమిస్టిక్గా లేవు. కానీ మార్కెట్స్ ఆల్ టైమ్ అంటే హైకి వెళ్తున్నాయి కదండి. ఓకే అండి. సో ఆల్ టైమ్ హైకి రేంజ్కి ఒక 20-30% రేంజ్లోకి మనం వెళ్తున్నామంటే ఇది ఎక్స్ట్రీమ్ గ్రీడ్ కింద. అంటే ఈ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, నీడిల్ ఎప్పుడైతే ఈ స్కేల్ ఎప్పుడైతే 80 అబవ్ వెళ్ళిపోయిందో సో అప్పుడు మనం ఇంకా సెల్లింగ్ చేసి క్యాష్ ఉంచుకోవడం మంచిదన్నమాట అండి. అంటే యాజ్ పర్ వీళ్ళ దీని ప్రకారం ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఇది ఒక ఆస్పెక్ట్ అనమాట.
అయితే నెక్స్ట్ వచ్చి ఇంకొక ఆస్పెక్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే జీడిపి నెంబర్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో జీడిపి లాస్ట్ నెంబర్ చూస్తే కనుక ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్ ఏంటంటే 2.1% జీడిపి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారన్నమాట అండి. కానీ వీ గాట్ 3.1% రావడం జరిగిందనమాట. అంటే ఓకే అండి, లాస్ట్ క్వార్టర్లో అది మార్కెట్స్ ఫ్రైడే క్లోజ్ అయిన తర్వాత ఈ డేటా రావడం జరిగిందనమాట అండి. సో దీన్ని కూడా మార్కెట్ ఆప్టిమిస్టిక్గా తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2.1 అనేది ప్రొజెక్టెడ్, అంటే ఫోర్కాస్ట్ చేసిన 2.1 దానికంటే బెటర్గా వచ్చింది. సో ప్లస్ ఈ 4 క్వార్టర్స్ మీరు యావరేజ్ తీసుకుంటే ఓవరాల్ మన ప్రీవియస్ ఇయర్లో ఫైనాన్షియల్ ఇయర్లో 4.2% జీడిపి అనేది మన ఇండియాలో మనం ఇండియన్ ఎకానమీ అనేది 4.2% గ్రో అయిందనమాట ఫ్రెండ్స్. సో ఇండియన్ జీడిపి ఓకే అండి. సో ఇది మన అప్డేట్ అనమాట అండి. సో మార్కెట్ అప్డేట్ ప్లస్ అదేవిధంగా జీడిపికి సంబంధించిన నెంబర్స్ అనమాట అండి. సో అయితే మీరు ఓవరాల్గా చూస్తే జీడిపి నెంబర్స్ కూడా ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ వ్యూలో చూస్తే, అంటే లాంగ్ టర్మ్ కనుక మీరు చూస్తే కనుక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఆల్రెడీ వీఆర్ లైక్ 2008 ఓకే అండి. సో 2008 టైంలో వచ్చిన లో ఏదైతే వాల్యూ ఉందో ఇంచుమించు అక్కడ ఉన్నాం మన ఫ్రెండ్స్. అది కూడా మనం గుర్తుంచుకోవాలండి ఓకే అండి. సో ఇది ఎప్పుడో కానీ ఇంత లోకి రాదనమాట. అంటే యావరేజ్ మీరు 2000 ఇయర్ నుంచి 5 పైన ఉన్నాం అనమాట మన జీడిపి ఓకే అండి. ఓన్లీ 2008లోనే ఇంతలోకి రావడం జరిగింది. సో మిగతా టైం అంతా వీఆర్ ఆల్వేస్ అబౌవ్ ద ఇదనమాట. అంటే సో యావరేజ్ లైన్ కంటే తక్కువ రిటర్న్సే రావడం జరిగింది అని మనం చూడాలన్నమాట ఫ్రెండ్స్, జీడిపి గ్రోత్ అనేది ఓకే అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన మూడో పాయింట్ డిస్కస్ చేద్దామండి. సో మూడో పాయింట్ మన లెర్నింగ్ ఏంటి వీడియోలో అంటే మీరు చూడొచ్చు అనమాట, తమ్నైల్ చూసారు కదండి. సో మేక్ ఇన్ ఇండియా వర్సెస్ మేడ్ ఇన్ ఇండియా ఓకే అండి. సో ఏంటి రెండింటి మధ్య డిఫరెన్స్ అని మనం డిస్కస్ చేయాలంటే, సో ముందుగా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మీరు చూస్తే కనుక ప్రీవియస్ టైం గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడే పిలుపుకోవడం జరిగింది కదండి. సో మేక్ ఇన్ ఇండియాని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి సో చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే ఫారిన్ కంపెనీస్ ఉన్నాయో ఓకే అండి వాళ్ళందరినీ వెల్కమ్ చేయడం జరిగింది అనమాట అండి. అంటే ఇండియాలో వచ్చి పెట్టుబడులు పెట్టండి ఓకే అండి. సో ఇండియాలో వచ్చి మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి, ఇండస్ట్రీస్ పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట అండి. సో అందువల్ల ఆయన వెల్కమ్ చేయడం జరిగిందనమాట అండి. సో అయితే ఇండియాలో ఫారిన్ కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి గల లిమిటేషన్స్ ఏంటి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూస్తే కనుక ల్యాండ్ యొక్క ప్రాబ్లం అనమాట. అంటే ల్యాండ్ కాస్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ అనేది చాలా హైయెస్ట్ కాస్ట్ అనమాట. ల్యాండ్ కాస్ట్ చాలా పెరిగిపోయింది అనమాట అండి ఓకే అండి. అదేవిధంగా లేబర్ లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట అండి ఓకే అండి. సో ప్లస్ కొన్ని పర్మిషన్స్లో ప్రాబ్లం ఉందన్నమాట. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ రావడం జరిగిందనమాట. గవర్నమెంట్ ఏంటంటే సో ఎవరైతే ఫారిన్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తా చాలా రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం జరుగుతుందమ్మా. ఇప్పుడు కూడా చాలా రిఫార్మ్స్ జరుగుతున్నాయని మనం చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో అయితే మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ఇంకొక రకమైన ఆస్పెక్ట్ సోషల్ మీడియాలో కానివ్వండి, సో రకరకాల ప్లాట్ఫామ్స్లో వేరే కూడా ఉందన్నమాట. వేరే యాంగిల్లో కూడా జనాలు యొక్క ఒపీనియన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఉదాహరణకి ఏంటంటే మీరు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు, కానీ మేక్ ఇన్ ఇండియా అంటే అది ఏదో ఒక ఫారిన్ కంపెనీ వచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది, అన్నీ ఇక్కడ తయారు చేసుకుని మొత్తం ఇక్కడి నుంచి ఎవరి యాక్సెసిబిలిటీని బట్టి మిగతా అన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రాఫిట్స్ అని ఫారిన్ కంపెనీస్కి వెళ్ళిపోతున్నాయి ఓకే అండి. సో అని అంటే మేక్ ఇన్ ఇండియా మీరు కాన్సెప్ట్ ఓకే, మేక్ ఇన్ ఇండియా వచ్చి చేయమంటున్నారు, కానీ వై డోంట్ వి గో ఫర్ మేడ్ ఇన్ ఇండియా? అంటే రెండు ఇండియాలోనే తయారవుతాయి, బట్ అంటే ఇండియన్ కంపెనీ ఓకే అండి. ఒక ఇండియన్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఇండియన్ ఎంటర్ప్రీనియర్స్ మనం ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? సో ఇండియన్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు, వాళ్ళని ఎందుకు ఎంటర్ప్రీనియర్స్కి చేయకూడదు అని చెప్పి సో సోషల్ మీడియాలో అది ఒక రకమైన ఆస్పెక్ట్ కూడా ఓకే అండి. ఆ యాంగిల్లో కూడా చాలామంది ఒపీనియన్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్. సో అది ఒక రకంగా మీరు ఆలోచిస్తే కరెక్ట్ అనమాట అండి. మీరు చూస్తే కనుక చాలా కంపెనీస్ హిందుస్థాన్ యూనిలివర్ అంటే హిందుస్థాన్ ముందు ఉంటుంది, కానీ అది మన ఇండియన్ కంపెనీ కాదనమాట అండి. సో పాకిస్తాన్లో ఉంటే పాకిస్తాన్ యూనిలివర్, అంటే వేరే కంట్రీలో ఉంటే ఆ కంట్రీ యూనిలివర్ అని చెప్పి ఉంటుంది అనమాట ఓకే. లివర్ అనే కంపెనీ ఇది గ్లోబల్ కంపెనీ ఫ్రెండ్స్. సో అందువల్ల ఏ కంట్రీలోకి వెళ్తే ఆ కంట్రీలో సో అది లోకల్ కంపెనీ కింద అక్కడ ప్రొడక్ట్స్ కానివ్వండి, మన యాడ్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఇది మన ఓన్ కంపెనీ అన్న ఫీలింగ్తో మనం ఉంటాం అనమాట అండి. సో మనం ఆ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తూ ఉంటాం అనమాట ఓకే అండి. సో దాని మీద మనం ఒక రకమైన అటాచ్మెంట్ డెఫినెట్గా ఉంటుంది అనమాట అండి. సో అయితే సోషల్ మీడియాలో ఇంకోటి ఉందండి, ఈ మధ్యకాలంలో మీరు చూస్తే బాయ్కాట్ చైనా ఓకే అండి. సో బాయ్కాట్ చైనా వస్తువులు బాయ్కాట్ చేద్దాం రైట్ ఓకే అండి. సో అందువల్ల మీరు చూస్తే కనుక మేడ్ ఇన్ చైనా అని ఉండేదండి, ఒకప్పుడు మేడ్ ఇన్ చైనా అని ఉండేది అనమాట ప్రతి ప్రోడక్ట్ మీద. సో దాన్ని మేడ్ ఇన్ పిఆర్సీ అని మార్చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే చైనా చూసి జనాలు కొంత కొనడం అనేది వాళ్ళు ప్రిఫర్ చేయట్లేదని చెప్పి పిఆర్సీ అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్పి దాన్ని స్టైల్గా మార్చారన్నమాట. కొంచెం దాని స్టైల్ కొంచెం మార్చి, కానీ అది మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్ అనమాట అండి ఓకే. అయితే సో చైనా ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ అమ్ముడిపోతున్నాయి. మరి చైనాని మనం ఇప్పుడు
చాలా కొంచెం యాంటీ ఉంది కదండి గ్లోబల్ చూస్తే కనుక మీరు. ఓకే. సో చాలా వ్యతిరేకత కూడా రావడం జరిగింది కదా. సో అయితే చాలామంది సోషలిస్ట్ యాక్టివిటీస్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే, సో మనం చైనీస్ వాటిని బ్యాన్ చేయాలి, చైనా ప్రొడక్ట్స్ని మనం బ్యాన్ చేద్దాం. ఓకే అండి. సో చైనీస్ యాప్స్ని కూడా మనం డిలీట్ చేస్తే మంచిది. ఓకే అండి. లైక్ టిక్ టాక్ ఇవన్నీ చెప్తున్నారు అన్నమాట అండి. కానీ అది డిలీట్ చేయడం గురించి లేదంటే ఒక కంట్రీకి ఎగ్నెస్ట్గా మనం చెప్తున్నాం. సో బాగానే ఉంది, కానీ అసలు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అలా చేసే కంటే టిక్ టాక్ లాంటిది అటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఒక యాప్ కానీ మన ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్ అని యంగ్స్టర్స్ చాలామంది స్టార్టప్స్ ఉన్నాయండి, మనం ఎందుకు చేయలేమండి? ఓకే ఫ్రెండ్స్. సో చాలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయగలిగితే, వాళ్ళకి సరైన ఇన్సెంటివ్స్ కానివ్వండి ఇవన్నీ ఎంకరేజ్మెంట్ ఉంటే కనుక చాలా ఎంటర్ప్రెన్యూర్స్ మన ఇండియాలోనే పడతారు ఫ్రెండ్స్. అంటే మొత్తం వరల్డ్ అంతా ఇండియాగా చూస్తుందండి. ఎందుకంటే ఇక్కడ 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ లాంచ్ చేస్తే సో వాళ్ళకి ఎంత బిజినెస్ జరుగుతుందని చెప్పి చూస్తున్నారు. బట్ మనం విత్ ఇన్ ఇండియాలో మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వై ఆర్ వి నాట్ ఏబుల్ టు డూ మేడ్ ఇన్ ఇండియా? ఓకే అండి. సో ప్రతిదీ అంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండ్, అంటే మన ఇండియన్ పాపులేషన్ కన్జంప్షన్కి ఏవైతే అవసరమైన సరుకులు ఉన్నాయో అవి మన రీజనబుల్ ప్రైజెస్లో. ఓకే అండి. సో మనం మన ఇండియాలోనే మనం తయారు చేసే రా మెటీరియల్ నుంచి ఎండ్ ప్రోడక్ట్ దాకా చేయగలిగితే సో చాలా ఎకానమీలో మనకి డెఫినెట్గా ప్లస్ అవుతుందన్నమాట అండి. సో అయితే చైనా ప్రోడక్ట్స్ మీద ఎందుకు అంత ఇష్టం ఉంటుందంటే, మీరు చూస్తే కనుక ఉదాహరణకి చైనా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా చీప్గా ఉంటాయి అన్నమాట. అంటే చీప్గా మీకు తక్కువ అఫోర్డబుల్ కాస్ట్ తోటి దొరుకుతాయి అనమాట అండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక పూర్ అతను ఎవరో ఉన్నారనుకోండి, ఒక మిడిల్ క్లాస్ ఒక పూర్ అతను పెద్ద ఎడ్యుకేటెడ్ కాని అతను వెళ్తే షాప్కి వెళ్తే అతని బడ్జెట్ తగ్గట్టుగా ఏదో రేటు దొరికితే ఏ ప్రోడక్ట్ దొరికితే తీసుకోవడం జరుగుతుంది. కానీ సో ఇది మేడ్ ఇన్ ఇండియా కదా, లేదా మేడ్ ఇన్ చైనా లేదా ఎక్కడ అనేది చూడడం జరగదు అనమాట అండి. ఓకే అండి. సో అది ఒక ఆస్పెక్ట్ అనమాట. కానీ అందులో క్వాలిటీ ఎంత ఉంటుందంటే అంత సూపర్ క్వాలిటీ కాదండి. అంటే మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొంచెం పూర్ క్వాలిటీయే ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఓకే అండి. అంత సూపర్ క్వాలిటీ ఏమి ఉండవు అనమాట అండి. అయితే ఇంకొక ఆస్పెక్ట్ తీసుకుందాం అంటే ఓన్లీ చైనా కాదు, యూఎస్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి, అమెరికా నుంచి వస్తున్నాయి ఫ్రెండ్స్. సో యూఎస్ నుంచి వచ్చినప్పుడు మీరు తీసుకుంటే ప్రోడక్ట్స్ మనం యాపిల్ ఐఫోన్ ఇలాంటివి తీసుకుంటే అవి చాలా కాస్ట్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా బాగుంటుంది కదండి వెన్ కంపేర్. ఓకే అండి. కానీ మీరు మీరు తీసుకుంటే యాపిల్ అన్ని యూఎస్ నుంచి వస్తున్నాయి అని అనుకోవడం లేదనమాట అండి. దే ఆర్ ఆల్ అసెంబ్ల్డ్ ఇన్ చైనా ఓన్లీ. అంటే చైనా నుంచి అసెంబ్లీ అయ్యి వస్తున్నాయి అనమాట అండి. అంటే మీరు చూడాల్సింది ఏంటంటే చైనాలో లో కాస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయండి, హై కాస్ట్ హై క్వాలిటీ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే వాళ్ళ యొక్క అవసరాలను బట్టి, కంపెనీల యొక్క అవసరాలను బట్టి దే ఆర్ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ అనమాట. దే ఆర్ ఏబుల్ టు డూ ద సర్వీస్. సో ఎందుకంటే వాళ్ళ దగ్గర స్కిల్డ్ పీపుల్ ఉన్నారన్నమాట అండి. అంటే ఏదైతే చైనా పాపులేషన్ ఉందో ఆ పాపులేషన్ని ఓకే అండి. సో వాళ్ళు ఒక మంచి వనరు కింద, ఒక అసెట్ కింద కంట్రీస్ గుర్తించి, చైనా ఎస్పెషల్ ఏంటంటే మంచి ఒక అద్భుతమైనటువంటి గ్రోత్ అనేది ప్రీవియస్ 10 ఇయర్స్లో తీసుకుంటే రావడం జరిగింది అనమాట. 10 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఇండియా చైనా ఇంచుమించు 10-15 ఇయర్స్ బ్యాక్ ఒక దగ్గరే స్టార్ట్ అయినాయి అనమాట అండి. బట్ చైనా ఇప్పుడు చాలా ముందుకు వెళ్ళిపోయింది అనమాట అండి. అంటే ఆ కంట్రీలో వాళ్ళు తీసుకున్న రిఫార్మ్స్ ఇవన్నీ కూడా బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇప్పుడన్నా కనీసం అలాంటి టైం వచ్చిందనమాట. ఇప్పుడు మనకి ఎవరైతే ఇండియన్ కంపెనీస్ ఉన్నాయో, ఇండియన్స్ ఎవరైతే పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ కానివ్వండి, ఎంకరేజ్మెంట్స్ కానీ ఇలాంటివి ఇవ్వడం కానీ చేస్తే మన దగ్గరే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనమాట అండి. సో మనకి ఏదైతే ఉందో పాపులేషను, యాక్చువల్గా చైనాలో ఒకప్పుడు పాపులేషన్ అనేది బర్డెన్ కింద అనుకున్నారన్నమాట అండి. ఎందుకంటే చైనా పాపులేషన్ పెరిగిపోతూ ఉంటే అది చాలా బర్డెన్ అని చెప్పి అనుకున్నారు. కానీ ఆ పాపులేషన్నే ఒక అసెట్ కింద, ఒక ఆస్తి కింద మార్చుకుని చాలా వండర్ఫుల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కింద చేయడం జరిగిందనమాట. మన ఇండియాలో మన పాపులేషన్ మనం ఏ విధంగా వాడుకుందాం అంటే లిక్కర్ బాగా వెంటనే షాపులు ఓపెన్ చేస్తే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుందని చెప్పి పాపులేషన్ అలాంటి యాంగిల్లో యూజ్ చేసుకుంటున్నారు తప్ప మన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని రియల్గా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచి ఓకే అండి, వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పెంచాలి. ఓకే అండి, వాళ్ళ పెర్ క్యాపిటల్ ఇన్కమ్, మన ఇండియన్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి అనేది ఆ యాంగిల్లో మన గవర్నమెంట్స్ ఆలోచిస్తే కనుక ఓకే అండి, యూఎస్ అంత కాస్ట్లీగా కాకుండా ప్లస్ చైనా అంత చీప్గా కాకుండా తక్కువ ప్రైస్లో కాకుండా మీడియంగా ఓకే అండి, సో మోడరేట్గా మనం మీడియం రేంజ్లో మనం కనుక ప్రొడక్ట్స్ కనుక సర్వీసెస్ కనుక మన ఇండియన్ కంపెనీస్ మనం డెవలప్ చేయగలిగితే డెఫినెట్లీ ఇండియా ఇస్ గోయింగ్ టు బి ద వరల్డ్ లీడర్ ఫ్రెండ్స్. ఓకే అండి. సో మన ఇండియా నుంచి మనం అన్ని వస్తువులు ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ గారు రీసెంట్గా చెప్పడం జరిగిందో ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి స్వయం ప్రతిపత్తి కలిగిన ఇండియా మనం అవ్వాలంటే కనుక ఇంకా చాలా చాలా స్టెప్స్ జరగాలన్నమాట అండి. చాలా చాలా ఎంకరేజ్మెంట్స్, చాలా ఇవన్నీ కూడా ఇన్సెంటివ్స్ వస్తే తప్ప ఆ కిక్ స్టార్ట్, ఆ మూమెంట్ అనేది రాదనమాట ఫ్రెండ్స్. అయితే మన దగ్గర పుష్కలంగా ఉన్నాయండి వనరులు. ప్రతి ఇంట్లోనే ఒకరిద్దరు బీటెక్ చదివిన కుర్రాళ్ళు ఉన్నారు, టిక్ టాక్ వీడియోలు చూస్తున్నారు. ఓకే అండి, టిక్ టాక్ వీడియోలు చేయడం అంటే టైంపాస్ చేస్తున్నారు అనమాట. డేటా ఇస్తున్నారు, అది యూజ్ చేస్తున్నారు తప్ప లేదంటే ఫ్రెండ్స్ పార్టీస్ అంటే
వాళ్ళకి ఆపర్చునిటీస్ లేకనమాట అండి. రియల్‌గా వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళని స్కిల్ డెవలప్ చేయగలిగితే స్కిల్డ్ మ్యాన్ పవర్ కింద మార్చుకుంటేనే ఆ కంట్రీ అనేది గ్రోత్ అనేది మళ్ళీ జీడీపీ మన నెంబర్ చూసాం కదా ఫ్రెండ్స్. సో తగ్గుతూ వస్తున్నాయి కదండీ. సో మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ ప్లస్ అదేవిధంగా మంచి నెక్స్ట్ 10 ఇయర్స్‌లో కనుక వండర్‌ఫుల్ గ్రోత్‌లోకి మనం రావాలంటే సో దిస్ ఈస్ ద రైట్ టైమ్. అంటే లెట్ అస్ హోప్ ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ థింకింగ్ టువర్డ్స్ దట్. అంటే కొంచెం ఆ యాంగిల్‌లో ఆలోచిస్తున్నారని మనకి ఆశిద్దాం అనమాట అండి ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి అవకాశం కింద మనం మలుచుకొని మన ఇండియా కనుక ఉపయోగించుకుంటే సో నెక్స్ట్ 10 ఇయర్స్ నెక్స్ట్ దశాబ్దం ఇండియాదే ఫ్రెండ్స్. ఓకే అండి. జై హింద్.